హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైమ్ ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను. అందులో ఈ మోడల్ బ్యాగ్ చూపించాను. ఐడియా ఉందా మీకు? 3, 4 బ్యాగ్స్ చూపించాను. అందులో ఇదొకటుంది. స్టార్టింగ్ ఈ బ్యాగ్ తోటే స్టార్ట్ చేస్తున్నాను వీడియో అప్‌లోడ్ చేయడం. ఎందుకంటే ఇది బిగినర్స్ అయినా ఎవ్వరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ క్లాత్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. నేను రీసెంట్‌గా నా బర్త్‌డే షాపింగ్ కోసమని బయటకెళ్తే నాకక్కడ అయితే సారీని డ్రెస్‌లా కన్వర్ట్ చేద్దామని సారీస్ చూడంగా ఇక్కడ బ్లౌజ్ పీసెస్ కనిపించాయి. ఇది కాటన్ బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా కాటన్ దాని మీద ఇట్లా ప్రింట్ వస్తుంది కదా! వీటిని ఇక్కత్ ఇలా అంటారు. నాకు పేరు కరెక్ట్ ఐడియా లేదండి. చూడండి ఇలా చూపిస్తే వాళ్ళే ఇస్తారు. ఈ క్లాత్ కావాలంటే ఆ క్లాత్. అందులో ఈ క్లాత్ నచ్చి నేను తీసుకున్నాను. తీసుకున్నాక దీన్ని ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అనిపించింది. ఇలా బ్యాగ్ అయితే బావుంటుంది కదా! అని బ్యాగ్ స్టిచ్ చేశాను. హైట్ నేను 23 తీసుకున్నాను. ఇట్లా చూపిస్తున్నాను కదా! చూడండి. అలా మెజర్ చేస్తే మనకు 23 రావాలి. ఇట్లా మనం అంతా లోపల స్పంజ్ పెట్టి బాక్సెస్ స్టిచ్ చేసిన తర్వాత నేను మెజర్ చేస్తున్నాను. 23 ఫస్టు సేమ్ ఇలానే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ స్పంజ్ వేసినంక మళ్ళీ డీటెయిల్‌గా మళ్ళీ కట్ చేస్తాం కదా! అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇది స్పంజ్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మనము శారీస్ కొంటే అందులో మిడిల్‌లో వస్తుంది కదా! ఆ స్పంజ్‌ని వేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా వన్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ వేసుకోండి. మొత్తం అంతా ఈక్వల్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకొని 3 ఇంచెస్‌కి మార్క్ వేసేసుకొని 2 పీసెస్ చేయండి దాన్ని కట్ చేసి. ఇప్పుడు మనము జిప్ యూజ్ చేస్తున్నాము. చైన్ అంటే చైన్ అనొద్దు అంటున్నారు కదా! అందుకే జిప్ అని చెప్తున్నాను. ఇలా జిప్ అనేది మనము రివర్స్ సైడ్ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ వేయాలి. మొత్తం అంతా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. చైన్ మీద పడకుండా పక్కకు కొంచెం పెట్టుకొని వేయండి. మీకు ఇలా బిగినర్స్ అయితే స్టిచ్ చేయడం రాకపోతే మనం సింగిల్ దాబితోటి కూడా ఈజీగా చేయొచ్చు. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని నెక్స్ట్ ఒక అనియ కుట్టు వేయాలండి. అనియ కుట్టు క్లాత్ అనేది మనము ఈ ఇటు సైడ్ మాత్రమే ఉండాలి. చైన్ సైడ్ ఉండొద్దు. ఇలా ఇటు సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కింది వరకు వేసుకోండి. నీట్‌గా రావాలి ఫినిషింగు. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండద్దు. నీట్‌గా వేసేసుకోండి. చూడండి నేనిప్పుడు చూపిస్తున్నాను. క్లాత్ ఎటు సైడ్ ఉన్నది? చైన్ సైడ్ అస్సలు ఉండద్దు. ఇటు సైడే ఉండాలి. ఎందుకంటే చైన్ తీసేటప్పుడు అది అడ్డొస్తది. అలానే ఇంకో పీస్ కూడా ఇటు సైడ్ జాయిన్ చేస్తున్నాను ఇంకో సైడు. సేమ్ అలానే చైన్ మీద పడకుండా నీట్‌గా వేసుకోండి. మొత్తం అక్కడ లాస్ట్ వరకు వేసేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి కూడా మనం అంగి కుట్టేస్తాము. క్లాత్ చైన్ సైడ్ అస్సలు ఉంచుకోకండి. ఉంచకుండా అంగి కుట్టు వేసేయండి. ఇలా చూపిస్తున్నాను కదా! చూడండి. సాఫ్ అనుకుంటూ నీట్‌గా వేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ అంగి కుట్టు వేసిన తర్వాత ఇది సింగిల్ పీసే కదా! సేమ్ ఇలాంటిదే మనం ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. డబుల్ ఫోల్డ్ చేస్తే ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్ మీద నేను ఒక పీస్ తీసుకుంటున్నాను నార్మల్‌దే. దానికి ఏం స్టిచ్ చేయలేను. స్పంజెస్ ఏం స్టిచ్ చేయలేను. జస్ట్ నార్మల్ క్లాతే తీసుకున్నాను. ఇది ఎందుకు హాఫ్ వరకే ఎందుకేస్తున్నానంటే మీకు ఐడియా వచ్చి ఉంటది ఇప్పటికి. నేనిక్కడ మిడిల్‌లో ఒక చైన్ పెట్టాను కదా! దానికొక ప్యాకెట్‌లా ఉంటుంది. ఇలా ఎంతవరకు మనం కావాలనో అంతవరకు కట్ చేసేసుకొని ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. ఇక్కడ చూడండి నేను మార్కేసాను. అక్కడి వరకే రావాలది. అక్కడ వరకు వచ్చేటట్టు కరెక్ట్ స్టిచ్ చేసుకోండి. కిందికి ఎక్స్‌ట్రా ఉన్నది మనం ఏం చేయాలంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. కొంచెం క్లాత్ బాగా ఉంటే కట్ చేసుకొని కొంచెం ఉంచుకొని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. చూడండి ఇలా నేను చూపిస్తున్నాను కదా! లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకు సైడ్ ప్యాకెట్ అవుతుంది ఒకటి. మీకు ఇంత హైట్ వద్దనుకుంటే మీరు మిడిల్‌లో కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే హైట్ తగ్గుతుంది. ఈ మిడిల్ వరకు అయితేనైతే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇలా సాఫ్ అనుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ చైన్ బయటకుంటే లోపలికి అనుకోని పెట్టండి. ఇలా నీట్‌గా వేసేసుకొని ఎక్స్‌ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ అలానే ఇంకొక జిప్పు కూడా ఎక్కడైతే మనం ఫస్ట్ జిప్పేసామో దానికి పైన సైడ్ వేయాలి. పైన చిన్న పీస్ ఉంది చూడు ఆ పీస్‌కు వేస్తున్నాను నేను. రివర్స్ పెట్టి స్టిచ్ వేసేయండి. మొత్తం అంతా సాఫ్ వచ్చేలాగా వేసుకోండి.
మీకేమన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ డీటెయిల్‌గా వీడియో చేస్తాను. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ కూడా వేరే బ్యాగ్స్ పెడతాను కదా! అప్పుడు చెప్తాను మీకేదైనా అర్థం కాకపోయినా. సేమ్ అలానే ఇక్కడ అంగే కుట్టు కూడా వేస్తున్నాను. సాప్ వేసుకొని ఇప్పుడు మనం ఇంకో సైడ్ దీన్ని జాయిన్ చేయాలండి. రివర్స్‌లో పెట్టుకొని చూడండి నేను చూపిస్తున్నట్టు రివర్స్ పెట్టుకొని మనం ఇంకో సైడ్ చైన్ స్టిచ్ చేస్తున్నాము. ఇది కూడా సాప్ పెట్టుకొని వేయండి. చైన్ మీద పడకుండా. దీనికి గూడా అంగే కుట్టు వేయాలండి. అంగే కుట్టేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. ఇట్లా అంతా ఫోల్డ్ చేసేసి సైడ్స్ కుట్టేస్తున్నాను. 2 సైడ్స్ మంచిగా నీట్‌గా వేసేసుకోండి. ఇలా సాఫ్ అనుకుంటూ మొత్తం వేసేయండి. ఇలా 2 సైడ్స్ వేశాక బ్యాక్ స్టిచ్ వేశాక కింది సైడ్ క్లాత్ ఉంటుంది కదా! చూడండి. నేను అలానే చూపిస్తున్నాను. టేప్ తోటి మనము కింది సైడ్ 2 ఇంచెస్ హైట్, 2 ఇంచెస్ లూజ్ ఇట్లా మార్క్ వేసేసుకొని బాక్స్‌లాగా లైన్ వేయండి. చూడండి ఇలా 2 సైడ్స్ వేసేసుకోండి. ఈ క్లాత్‌ని ఏం చేస్తామనంటే మనము కట్ చేయాలి. ఇటు సైడ్ ఒక పీస్ కట్ చేసిన తర్వాత సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే సైజు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకుండా అదే సైజు ఉండేటట్టు కట్ చేసుకోండి. దాన్ని మనం ఈ పీస్ మీద పెట్టి కూడా చూసుకోండి. కరెక్ట్ మనం మార్కేసామా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేశాక ఇది మనము మిడిల్‌లో ఒక ఫోల్డ్ చేస్తాం. ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ లాగా 2 ఒకటే సైడ్ ఉండేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు ప్యాక్ అయిపోతుంది. కిందకి బాక్స్ లాగా వస్తుంది. మనం ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నా గానీ అందులో ఉండిపోతాయి ఈజీగా. అంటే ఎన్నంటే అన్ని పడతాయి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు ఎగ్ పఫ్ పీస్ ఉంటుంది లోపల. చూడండి ఇలా 2 సైడ్స్ నీట్‌గా స్టిచ్ వేసేసుకున్నాను. సీదా చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చారో. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి నాడలు పెడతామండి. ఇలా 17 ఇంచెస్ 2 పీసెస్ తీసుకుంటున్నాను. అంటే 2 సైడ్స్ పెడతాం కదా! 2 పీసెస్ 17 ఇంచెస్ ఇట్లా మనము లంగాకు నాడ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేస్తున్నాను. చేసి తీసుకున్నాను 2 పీసెస్. అయితే ఇటు సైడ్ 4 ఇంచెస్, అటు సైడ్ 4 ఇంచెస్ గ్యాప్ తోటి మనం స్టిచ్ చేయాలి. ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనం మార్క్ వేసుకున్నామో అక్కడ పెట్టి రఫ్ ఇచ్చుకుంటూ ఇట్లా బాక్స్ లాగా స్టిచ్ చేయండి. అంటే ఎంత గట్టిగా ఇట్లా పట్టుకునేలాగా సన్నం కుట్టు వేసుకోండి. మనం ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నా ఊసిపోకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా బాక్స్‌లాగా స్టిచ్ చేసేసుకొని తీసేయండి. చూడండి బ్యాగ్ రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుంది. నచ్చిందా మీకిది? మెథడ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఆ గ్రీన్ బ్యాగ్ కూడా పెడతాను చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.